King Sibi and the Dove. Class 3, Unit 8, Part 1. What do you see in the picture? ఈ బొమ్మలో ఏం చూస్తున్నారు? What are the birds do you see in the picture? ఏ పక్షులు ఉన్నాయి అక్కడ బొమ్మలో? Dove and eagle. కదా, ఒక పావురం ఉంది, ఇంకా ఈగల్ గ్రద్ద కూడా ఉంది అక్కడ. Who was there in the picture? అక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు కదా, ఎవరతను? కింగ్, రాజు. ఇంకా ఏమేమి ఉన్నాయి ఆ బొమ్మలో? వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ డూ యూ సీ? ఫ్రూట్స్ ఉన్నాయి, చైర్, కర్టెన్ కదా. రాజు అక్కడ ఉన్నటువంటి చైర్లో కూర్చొని ఉన్నాడు, కుర్చీలో కూర్చొని ఉన్నాడు. చైర్. గ్రద్ద ఎక్కడుంది? వేర్ వాజ్ ద ఈగల్? అక్కడ రాజు ముందు అక్కడ ఉన్నటువంటి ఒక స్టూల్ వంటి దాని మీద కూర్చొని ఉంది. కింగ్ సిబి వాజ్ అ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. He was known for keeping his word. One day, when he was in court, a dove flew and sat on his lap. It said, "O king, you are my protector. Save me from the eagle that chases me." Sibi touched its feathers gently and said, "Don't be afraid. I shall take care of you." King Sibi was a very kind and generous ruler. What was the name of the king? కింగ్ పేరేంటి? సిబి. అక్కడ సిబి అనేటువంటి ఒక కింగ్ ఉన్నాడనమాట. హీ వాజ్ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. కైండ్ అంటే దయగలిగిన వాడనమాట. అండ్ జనరస్, ఉదారమైన స్వభావం కలిగిన వాడు, ఎవరికైనా సరే సహాయం చేసే స్వభావం కలిగిన వాడనమాట. హీ వాజ్ అ రూలర్. రూలర్ అంటే పరిపాలించేవాడనమాట. రాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు కదా, కింగ్. కింగ్ సిబి వాజ్ ఎ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. కింగ్ సిబి చాలా మంచి స్వభావం కలిగిన వాడు, దయాద్ర హృదయం కలిగిన వాడు, చాలా మంచివాడనమాట, మంచి పరిపాలకుడు అనమాట. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ కీపింగ్ హిస్ వర్డ్. వర్డ్ అంటే మాట. అతను మాట ఇస్తే ఎలాంటి పనైనా చేస్తాడనమాట, ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు అని చెప్తారనమాట. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ కీపింగ్ హిస్ వర్డ్. వన్ డే వెన్ హీ వాజ్ ఇన్ కోర్ట్, అ డవ్ ఫ్లూ అండ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్. వన్ డే, ఒకరోజు, వెన్ హీ వాజ్ ఇన్ కోర్ట్, అతను న్యాయస్థానంలో ఉన్నప్పుడు, కోర్ట్ అంటే సభ, న్యాయస్థానం. అతను తన సభలో ఉన్నప్పుడు, ఆ డవ్ ఫ్లూ అండ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్. డవ్ అంటే పావురం. ఫ్లూ ఎగిరేను, ఎగురుకుంటూ వచ్చిందనమాట. వచ్చి ఎక్కడ కూర్చుంది? అండ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్. ల్యాప్ అంటే ఒడి, ఒడిలో కూర్చుంది. ఇట్ సెడ్, చెప్పింది, ఏమని చెప్పింది? ఓ కింగ్, యు ఆర్ మై ప్రొటెక్టర్. నువ్వు నా రక్షకుడివి, నన్ను రక్షించు. సేవ్ మీ ఫ్రమ్ ద ఈగల్ దట్ చేజెస్ మీ. సేవ్ అంటే కాపాడటం. నన్ను కాపాడు. ఎవరి నుంచి కాపాడమంటుంది? ద ఈగల్ దట్ చేజెస్ మీ. ఈగల్ అంటే గ్రద్ద వెంబడిస్తుందంట. చేజెస్ అంటే వెంబడించడం అనమాట. నన్ను వెంబడిస్తున్నటువంటి ఆ గ్రద్ద నుండి నన్ను కాపాడు, నువ్వు నా రక్షకుడివి అని చెప్పి అడిగింది. ఎవరు అడిగారు? ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? డవ్, పావురం. సిబి టచ్డ్ ఇట్స్ ఫెదర్స్ జెంట్లీ అండ్ సెడ్. సిబి కింగ్ అన్నమాట. కింగ్
టచ్ చేశాడు. టచ్డ్ అంటే తాకాడు. ఎవరిని తాకాడు? పావురాన్ని. ఇట్స్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఈకలు. ఈకల్ని స్మూత్గా జెంట్లీగా తాకాడనమాట. సిబి టచ్డ్ ఇట్స్ ఫెదర్స్ జెంట్లీ. ప్రశాంతంగా శాంతంగా ఆ పావురాన్ని అలా నిమిరాడనమాట. అండ్ సెడ్, డోంట్ బీ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయపడటం. భయపడవద్దు. ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కేర్ అంటే జాగ్రత్త. నేను నీ జాగ్రత్త అంటే నీకు నేను రక్షణ కల్పిస్తాను, తగిన జాగ్రత్త తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నాడనమాట. ఎవరితో చెప్పారు? కింగ్ సిబి పావురంతో చెప్పాడు. కింగ్ సిబి వాజ్ అ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. He was known for his keeping his word. He was known for keeping his word. One day, when he was in court, a dove flew and sat on his lap. It said, "O king, you are my protector. Save me from the eagle that chases me." Sibi touched its feathers gently and said, "Don't be afraid. I shall take care of you." మనం ఇప్పుడు చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని మీనింగ్స్ చూద్దాం. కింగ్ రాజు, వెరీ చాలా, కైండ్ దయ, జనరస్ ఉదారమైన, రూలర్ పరిపాలకుడు, నోన్ తెలిసిన, కీపింగ్ ఉంచడం, వర్డ్ మాట, కోర్ట్ న్యాయస్థానం సభ, డవ్ పావురం, ఫ్లూ ఎగిరెను, శాట్ కూర్చొనెను, ల్యాప్ ఒడి, సెడ్ చెప్పెను, ప్రొటెక్టర్ రక్షకుడు, సేవ్ కాపాడు, మీ నన్ను, ఈగల్ గ్రద్ద, చేజ్ వెంబడించు, టచ్ తాకెను, ఫెదర్స్ ఈకలు, జెంట్లీ శాంతముగా, కేర్ జాగ్రత్త. ఆపోజిట్ వర్డ్స్: కింగ్ క్వీన్, కైండ్ క్రూయల్, జనరస్ సెల్ఫిష్, known unknown, he she, sat stood, protect harm, save hurt, that this, chase run away, gently roughly, afraid unafraid, take give, care neglect. Plurals: king kings, court courts, dove doves, eagle eagles, lap laps. What was the name of the king? The name of the king was Sibi. Who was the ruler? Sibi was the ruler. Who was very kind and generous? ఎవరు చాలా దయగలిగినవాడు మరియు ఉదారమైన స్వభావం కలిగినవాడు? The king Sibi was very kind and generous. King Sibi కదా? What was he known for? He was known for keeping his word. మాట తప్పడు, మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అని అతనికి పేరు అన్నమాట. హూ వాజ్ ద కింగ్? వేర్ వాజ్ ద కింగ్? కింగ్ ఎక్కడున్నాడు? హీ వాజ్ ఇన్ ద కోర్ట్, న్యాయస్థానం అంటే సభలో ఉన్నాడు. హూ సాట్ ఆన్ హిస్ ల్యాప్? అతని ఒళ్ళో ఎవరు కూర్చున్నారు? ద డవ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్. పావురం వచ్చి ఒళ్ళో కూర్చుంది కదా. వాట్ డిడ్ ద డవ్ సే? ఏం చెప్పింది పావురం? ద డవ్ ఆస్క్డ్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద ఈగల్.
కదా, ఈగల్ నుంచి నన్ను కాపాడు అని అడిగింది. హూ వాజ్ ద డవ్స్ ప్రొటెక్టర్? ఎవరు తన రక్షకుడు? పావురాన్ని రక్షించేటువంటి రక్షకుడు ఎవరు? ద కింగ్ వాజ్ ద డవ్స్ ప్రొటెక్టర్. హూ టచ్డ్ ఇట్స్ ఫెదర్స్? ఎవరు తాకారు తన రెక్కల్ని, ఈకల్ని? కింగ్ సిబి టచ్డ్ ఇట్స్ ఫెదర్స్. What did the king say? The king said, he will take care of him. కింగ్ ఏమని చెప్పాడు? నువ్వేం భయపడద్దు, నేను జాగ్రత్త తీసుకుంటాను, నీకోసం నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు కదా. కింగ్ సిబి అండ్ ద డవ్, క్లాస్ 3, యూనిట్ 8, పార్ట్ 2. మనం ఫస్ట్ పార్ట్లో ఏం తెలుసుకున్నాం? కింగ్ సిబి దగ్గరకు ఒక పావురం వస్తుంది. తన ఒళ్ళో కూర్చొని, నువ్వే నాకు రక్షకుడువు, నన్ను వెంబడిస్తున్నటువంటి ఆ గ్రద్ద నుండి నన్ను కాపాడు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు రాజు ఏం చెప్తారు? నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నువ్వు భయపడవద్దు అని చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జస్ట్ దెన్ ద ఈగల్ రీచ్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, ద డవ్ ఈజ్ మై ప్రే, ఇట్ ఈజ్ రైట్ఫుల్లీ మైన్. ఇఫ్ యు సేవ్ ఇట్, I will starve without food. The king replied, I have given a word to the dove, but I will let you starve. Let the dove live. I shall provide whatever you choose to eat. Just then the eagle reached there and said, అప్పుడే ఈగల్ గ్రద్ద రీచ్డ్ దేర్, అక్కడికి చేరుకుందనమాట. కింగ్ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చింది. అండ్ సెడ్, ఓ కింగ్, ద డవ్ ఈజ్ మై ప్రే. ఓ రాజా, ఆ పావురం నా ఆహారం. ప్రే అంటే ఫుడ్ అన్నమాట, ఆహారం. నాది అన్నమాట, నా ఆహారం. ఇట్స్ రైట్ఫుల్లీ మైన్, అది సరిగ్గా నాదే, నాకు మాత్రమే చెందింది. ఇఫ్ యు సేవ్ ఇట్, ఐ విల్ స్టార్వ్ వితౌట్ ఫుడ్. సేవ్ అంటే కాపాడటం, ఇఫ్ అంటే ఒకవేళ నువ్వు గనక దాన్ని కాపాడితే, ఐ విల్ స్టార్వ్ వితౌట్ ఫుడ్, నేను ఆకలితో మలమల మాడిపోతాను. స్టార్వ్ అంటే ఆకలి అన్నమాట, ఆకలితోటి చచ్చిపోతానేమో, మలమల మాడిపోతాను అని చెప్పింది. ద కింగ్ రిప్లైడ్, బదులిచ్చాడు. ఏమని చెప్పాడు? ఐ హావ్ గివెన్ అ వర్డ్ టు ద డవ్, నేను మాట ఇచ్చాను. వర్డ్ అంటే మాట ఇచ్చాను. ఎవరికి? పావురానికి. బట్ ఐ విల్ నాట్ లెట్ యూ స్టార్వ్, ఐ విల్ంట్ లెట్ యూ స్టార్వ్, కానీ నేను నిన్ను ఆకలితో ఉండనివ్వను. లెట్ ద డవ్ లివ్, దాన్ని బతకనివ్వు, జీవించి ఉండనివ్వు పావురాన్ని. ఐ షల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ చూస్ టు ఈట్, నేను నీకు సమకూరుస్తాను. ప్రొవైడ్ చేయటం అంటే సమకూర్చడం అన్నమాట. వాట్ ఎవర్ యూ చూస్, నువ్వు ఏది ఎన్నుకుంటావో, ఏది కోరుకుంటావో, టు ఈట్ తినడానికి, నువ్వు తినడానికి ఏది కోరుకుంటావో దాన్ని నేను నీకు సమకూరుస్తాను అని కింగ్ సిబి ఈగల్ తోటి చెప్పాడు. జస్ట్ దెన్ ద ఈగల్ రీచ్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, ద డవ్ ఈజ్ మై ప్రే, ఇట్స్ రైట్ఫుల్లీ మైన్. ఇఫ్ యు సేవ్ ఇట్, I will starve without food. The king replied, I have given a word to the dove, but I will not let you starve. Let the dove live. I shall provide whatever you choose to eat. Meanings. Then, అప్పుడు. Eagle, గ్రద్ద. Reached, చేరుకొనెను. There, అక్కడ. King, రాజు. That, అది. Dove, పావురం.
ప్రే ఆహారం, రైట్ఫుల్లీ సరిగ్గా, మైన్ నాది, ఇఫ్ ఒకవేళ, యు నీవు, సేవ్ కాపాడుట కాపాడు, స్టార్ ఆకలితో, ఫుడ్ ఆహారం, రిప్లైడ్ బదులిచ్చెను, వర్డ్ మాట, లివ్ నివసించు, ప్రొవైడ్ సమకూర్చు, వాటెవర్ ఏదైనా, చూజ్ ఎంచుకొను, ఈట్ తినుట. ఆపోజిట్ వర్డ్స్ దెన్, నౌ, రీచ్ డిపార్ట్, కింగ్ క్వీన్, దట్ దిస్, మై యువర్, లివ్ డై, యూ ఐ. ప్లూరల్స్ ఈగల్ ఈగల్స్, కింగ్ కింగ్స్, డవ్ డౌస్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ రీచ్డ్ దేర్ అక్కడికి ఎవరు చేరుకున్నారు? అన్ ఈగల్ రీచ్డ్ దేర్ అక్కడికి ఒక గ్రద్ద వచ్చింది. హూ వాజ్ ఈగల్స్ ప్రే ఈగల్ ఆహారం ఏంటి? ఎవరు? ద డవ్ వాజ్ ఈగల్స్ ప్రే పావురం గ్రద్ద యొక్క ఆహారం. వాట్ డిడ్ ద ఈగల్ సే టు ద కింగ్ ఈగల్ కింగ్ తోటి ఏమని చెప్పింది? ద డవ్ ఈజ్ ఇట్స్ ప్రే ద డవ్ వాజ్ ఇట్స్ ప్రే. ఇఫ్ ద కింగ్ సే ద డవ్, హూ విల్ స్టార్వ్ విదౌట్ ఫుడ్ ఒకవేళ కింగ్ గనక పావురాన్ని రక్షిస్తే ఆకలితో ఉండేది ఎవరు? ద ఈగల్ విల్ స్టార్వ్ విదౌట్ ఫుడ్ ఈగల్ గ్రద్ద ఆహారం లేక ఆకలితో ఉంటుంది. హూ గేవ్ వర్డ్ టు దట్ డవ్ ఎవరిచ్చారు మాట పావురానికి? ద కింగ్ గేవ్ ద వర్డ్ టు ద డవ్ రాజు పావురానికి మాట ఇచ్చాడు. డిడ్ ద కింగ్ లెట్ ద ఈగల్ స్టార్వ్ ఈగల్ను ఆకలితో ఉండేలాగా కింగ్ చేస్తాడా? ఉండనిస్తాడా? నో, హీ డిడ్ంట్ లెట్ ద ఈగల్ స్టార్వ్ అతను ఈగల్ని ఆకలితో ఉండనివ్వడు. వాట్ డిడ్ ద కింగ్ సే టు ద ఈగల్ గ్రద్దతో రాజు ఏం చెప్పాడు? హీ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద ఈగల్ చూస్ టు ఈట్ ఈగల్ ఏది కోరుకుంటే అది తినడానికి ఏది కోరుకుంటే అది సమకూరుస్తాను అని చెప్పాడు. కింగ్ సిబి అండ్ ద డవ్ క్లాస్ 3 యూనిట్ 8 పార్ట్ 3. మనం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్లో ఏం నేర్చుకున్నాం? కింగ్ సిబి దగ్గరికి ఒక పావురం వస్తుంది. నన్ను చేజ్ చేస్తున్నటువంటి ఈగల్ నుండి సేవ్ చేయమని చెప్పి అడుగుతుంది. నువ్వు నా ప్రొటెక్టర్వి కాబట్టి నన్ను సేవ్ చేయి అని అడుగుతుంది. అప్పుడు కింగ్ సిబి ఏం చెప్తాడు? నేను నీకు రక్షణ కల్పిస్తాను, భయపడవద్దు అని చెప్తాడు. తర్వాత ఈగల్ వచ్చి అడుగుతుంది, నా ఆహారం ఆ పావురం, ఒకవేళ నువ్వు గనక ఆ పావురాన్ని సేవ్ చేస్తే నేను ఆకలితోటి అలమటిస్తాను అని చెప్తుంది. అప్పుడు కింగ్ ఏం చెప్తాడు? నేను పావురానికి మాట ఇచ్చాను సేవ్ చేస్తానని, అదేవిధంగా నీ ఆకలి కూడా తీరుస్తాను, నువ్వు ఏది తినటానికి ఏది ఎన్నుకుంటే ఏది కోరుకుంటే దాన్ని నీకు సమకూరుస్తాను అని చెప్పి చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. Very well, then I choose a portion of your flesh of the same weight as the dove, said the eagle. The king agreed and ordered to bring the scales.
he placed the dough in one scale, and in the other he placed a portion of flesh from his body, so that it is equal in weight to the dough. Many times the king did this, but the scales were heavier on the dough side only. Many times the king did this, but the scales were heavier on the dough side only. Very well. Then I choose a portion of your flesh of the same weight as the dough, said the eagle. సరే, నువ్వు చెప్పింది కూడా బాగుంది. I choose a portion of your flesh. నేను నీ శరీర భాగం నుండి కొంత మాంసాన్ని కోరుకుంటున్నాను. ఫ్లెష్ అంటే మాంసం అన్నమాట. A portion of your flesh of the same weight as the dough. పావురం ఎంత బరువు ఉందో అదే బరువుకు సమానమైనటువంటి నీ మాంసాన్ని నాకు ఇవ్వు అని అడిగింది. said the eagle. The king agreed and ordered to bring the scales. Agreed, ఒప్పుకున్నాడు. The king agreed and ordered, ఆజ్ఞాపించాడనమాట. ఏమని ఆజ్ఞాపించాడు? To bring the scales. మనం వెయిట్ని సరిచూడటం కోసం తక్కెడను ఉపయోగిస్తాం కదా, వెయిట్ బ్యాలెన్స్ అన్నమాట. దాన్ని తీసుకురమ్మని చెప్పేసి అడిగాడు, ఆర్డర్ చేశాడు. He placed the dough in one scale, and in the other he placed a portion of flesh from his body. ఒకవైపు తక్కెడలో ఒకవైపు ఏమో ఆ పావురాన్ని ఉంచాడు, రెండవ వైపు తన శరీరం నుంచి a portion of flesh, కొంత భాగాన్ని తీసి మాంసాన్ని రెండవ దానిలో ఉంచాడు. He placed a portion of flesh from his body. బాడీ అంటే శరీరం. So that it is equal in weight to the dough. ఈక్వల్, సమానం. సో, కాబట్టి ఆ డౌకి సమానంగా ఈ వెయిట్ సరిపోతుంది అని చెప్పి అందులో ఉంచాడనమాట. మెనీ టైమ్స్ ద కింగ్ డిడ్ దిస్. చాలాసార్లు చేశాడు కింగ్ ఇలాగే. బట్ కానీ ద స్కేల్స్ వర్ హెవియర్ ఆన్ ద డవ్ సైడ్ ఓన్లీ. ఎంత మాంసాన్ని ఎన్నిసార్లు ఆ తక్కల్లో ఉంచుతున్నప్పటికీ కూడా, ఆ స్కేల్లో ఉంచుతున్నప్పటికీ కూడా డవ్ బరువు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత పెట్టినా కూడా అది సరితూగట్లేదన్నమాట. వెరీ వెల్, దెన్ ఐ చూజ్ అ పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ ఆఫ్ ద సేమ్ వెయిట్ యాజ్ ద డవ్, సెడ్ ద ఈగల్. The king agreed and ordered to bring the scales. He placed the dove in one scale, and in the other he placed a portion of flesh from his body, so that it is equal in weight to the dove. Many times the king did this, but the scales were heavier on the dove's side only. Meanings: very, చాలా, choose, ఎంచుకొను, portion, భాగము, ఫ్లెష్, మాంసము, సేమ్, అదే విధంగా, వెయిట్, బరువు, డవ్, పావురం, సెడ్, చెప్పెను, అగ్రీడ్, ఒప్పుకొనెను, ఆర్డర్డ్, ఆజ్ఞాపించెను, బ్రింగ్, తెచ్చుట, స్కేల్స్, తక్కెడ, ప్లేస్డ్, ఉంచెను. స్కేల్స్ అంటే వెయిట్ బ్యాలెన్సర్. అదర్, వేరొక. ఈక్వల్, సమానమైన. మెనీ, చాలా. సైడ్, ప్రక్కన, అటువైపే. ఓన్లీ, మాత్రమే. ఆపోజిట్ వర్డ్స్: యువర్, అవర్, సేమ్, డిఫరెంట్, అగ్రీ, disagree, order, disorder, he, she, in, out, his, her, equal, unequal, king, queen, many, few, on, under. Comprehensive questions. What did the eagle say? ఈగల్ ఏమని చెప్పింది?
It will choose a portion of king's flesh of the same weight as the dove. పావురం బరువుతో సమానమైనటువంటి తూకం వచ్చే విధంగా కింగ్ యొక్క మాంసాన్ని తీసుకుంటాననింది. కింగ్ శరీరంలో నుండి కొంత మాంసాన్ని. డిడ్ ద కింగ్ అగ్రీ? రాజు ఒప్పుకున్నాడా? ఎస్, ద కింగ్ అగ్రీడ్. అవును, ఒప్పుకున్నాడు. వాట్ డిడ్ హీ ఆర్డర్ టు బ్రింగ్? ఏం తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు? హీ ఆర్డర్ టు బ్రింగ్ ద స్కేల్స్. వెయింగ్ మిషన్ అన్నమాట. వెయింగ్ బ్యాలెన్సర్ని తీసుకురమ్మని చెప్పి ఆర్డర్ చేశాడు. వాట్ డిడ్ హీ ప్లేస్ ఆన్ ద స్కేల్స్? ఏం పెట్టాడు? తూకం వేయటానికి ఏముంచాడు? హీ ప్లేస్డ్ ద డవ్ ఇన్ వన్ స్కేల్ అండ్ ఫ్లెష్ ఆఫ్ ద కింగ్ ఇన్ ద అదర్ స్కేల్. ఒకవైపు పావురాన్ని ఉంచాడు, రెండో వైపు కింగ్ శరీరంలో నుంచి తీసినటువంటి మాంసాన్ని ఉంచాడు. డిడ్ ఇట్ గెట్ ఈక్వల్ టు ద డవ్? అతను ఉంచిన మాంసం ఆ పావురానికి సమానంగా సమతూకంగా ఉందా? నో, ఇట్ డిడ్ంట్ గెట్ ఈక్వల్ టు ద డవ్. లేదు. విచ్ సైడ్ స్కేల్స్ వర్ హెవియర్ దాన్ ద కింగ్ సైడ్? కింగ్ మాంసం పెట్టిన దానికంటే కూడా ఎటువైపు ఉన్నది ఎక్కువ బరువుగా ఉన్నట్లుగా చూపిస్తుంది? ద డవ్ సైడ్. పావురం ఉన్న వైపు కదా ఎక్కువ బరువుగా ఉంది. ద డవ్ సైడ్ స్కేల్స్ వర్ హెవియర్ దాన్ ద కింగ్ సైడ్. కింగ్ సిబి అండ్ ద డవ్. క్లాస్ 3, యూనిట్ 8, పార్ట్ 4. మనం ముందు చదివినటువంటి 3 భాగాల్లో ఏం చదివామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కింగ్ సిబి దగ్గరికి డవ్ వచ్చి అడుగుతుంది. ఏమని? నన్ను చేజ్ చేస్తున్నటువంటి ఆ ఈగిల్ బార్ నుండి రక్షించు అని. అప్పుడు కింగ్ మాట ఇస్తాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు రక్షణ కల్పిస్తాను అని. తర్వాత ఈగల్ వచ్చి అడుగుతుంది, నువ్వు గనక పావురాన్ని రక్షిస్తే నేను ఆకలితో అలమటిస్తాను అని. అప్పుడు కింగ్ ఏం చెప్తాడు? నీకు ఏది కోరుకుంటే అది తినడానికి నేను సమకూరుస్తాను అని చెప్పినప్పుడు ఈగల్ ఏమని అడుగుతుంది? నీ శరీరంలో కొంత మాంసాన్ని పావురం బరువుకు సమానమైన తూకంతో నాకు ఇవ్వు చాలు అని అడుగుతుందన్నమాట. అప్పుడు స్కేల్స్ తెప్పిస్తాడు, అంటే తూకం వేయడానికి. తెప్పించి అందులో కొంత మాంసాన్ని ఒకవైపు పావురాన్ని ఉంచినప్పుడు ఎంత మాంసాన్ని ఉంచినప్పటికీ కూడా పావురం ఉన్న వైపే బరువు ఎక్కువ ఉన్నట్లుగా చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫైనల్లీ he himself sat in the scale. Suddenly the dove and the eagle turned as God Indra and God Agni. They said, we heard about your charity, so we wanted to test it. We are now satisfied. Now you will get your body as before. Your greatness will be praised forever. Finally, చివరికి he himself sat in the scale. చివరికి రాజుగారే అక్కడ ఆ స్కేల్లో, అంటే ఆ తూకం వేసేటువంటి ఆ తక్కెళ్ళలో రెండో వైపు కూర్చున్నాడనమాట. హీ సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్కేల్. సడన్లీ, అకస్మాత్తుగా ఏం జరిగిందంట? ద డవ్ అండ్ ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని. ఈ పావురం, ఈగల్, గ్రద్ద ఇవి రెండూ కూడా దేవుళ్ళుగా మారిపోయినాయి అన్నమాట. ఎవరెవరుగా మారినాయి? పావురమేమో ఇంద్రుడిగా మారిపోయింది, గాడ్ ఇంద్ర. ద డవ్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ అగ్ని. ఈగలేమో అగ్నిదేవుడుగా మారిపోయింది, పావురమేమో ఇంద్రుడిగా మారిపోయింది అన్నమాట. దే సెడ్, వి హర్డ్ అబౌట్ యువర్ చారిటీ. వాళ్ళు ఏం చెప్పారు? మేము
మీ గురించి విన్నాము, మీ దాతృత్వం గురించి విన్నాము, మీరు చేసేటువంటి మంచి పనుల గురించి, సహాయ సహకారాల గురించి విన్నాము. సో వి వాంటెడ్ టు టెస్ట్ ఇట్. కాబట్టి మేము దాన్ని టెస్ట్ చేయాలనుకున్నాము, పరీక్ష చేయాలనుకున్నాము. వీఆర్ నౌ సాటిస్ఫైడ్. మేము ఇప్పుడు సంతృప్తి చెందాము. మీరు చేసినటువంటి పని వల్ల మిమ్మల్ని చూసి మేము సంతృప్తి చెందాము. నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్. మీరు ముందు మీ శరీరం ఎలా ఉందో అలాగే, ముందు కట్ చేసి అక్కడ తక్కడలో పెట్టాడు కదా తూకం వేయటానికి, అదంతా కూడా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అని చెప్పారు. యువర్ గ్రేట్నెస్ విల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్. అంటే మీ గొప్పతనాన్ని ముందు ముందు అందరూ కూడా పొగుడుతారు, మిమ్మల్ని మీ గురించి చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు అని చెప్పారనమాట. ఫైనల్లీ హీ హిమ్సెల్ఫ్ సాట్ ఇన్ ద స్కేల్. సడన్లీ ద dove and the eagle turned as God Indra and God Agni. They said, "We heard about your charity, so we wanted to test it. We are now satisfied. Now you will get your body as before. Your greatness will be praised forever." చూసారా, ఎప్పుడైనా సరే మనం మంచి పనులే చేయాలి. మాట ఇస్తే తప్పకూడదు. తప్పకుండా మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని మాట ఇవ్వాలి. ఇచ్చిన మాటని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీనింగ్స్: ఫైనల్లీ చివరగా, సాట్ కూర్చొనెను, స్కేల్ తక్కెడ, సడన్లీ అకస్మాత్తుగా, డవ్ పావురం, ఈగల్ గ్రద్ద, గాడ్ దేవుడు, హర్డ్ వినెను, చారిటీ దాతృత్వం, అబౌట్ గురించి, వాంటెడ్ ఇష్టపడెను, సాటిస్ఫైడ్ సంతృప్తి చెందెను, నౌ ఇప్పుడు, బిఫోర్ ముందు, బాడీ శరీరం, ప్రైజ్డ్ ప్రశంసించెను అంటే ప్రశంసిస్తారు. ఆపోజిట్ వర్డ్స్: ఫైనల్లీ ఇనిషియల్లీ, హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్, సడన్లీ ప్రెడిక్టబుల్, దే వి, యువర్ అవర్, వాంట్ డిస్లైక్, satisfied dissatisfied, now then, before after, praise criticize, plurals, scale scales, dove doves, eagle eagles, body bodies. Comprehensive questions. Who sat in the scale? The king sat in the scale. ఎవరు కూర్చున్నారు అక్కడ తక్కెళ్ళలో? కింగ్. సడన్లీ వాట్ హ్యాపెండ్? అకస్మాత్తుగా ఏం జరిగింది? ద డవ్ అండ్ ద ఈగిల్ టర్న్డ్ ఇంటూ గాడ్స్. పావురము గ్రద్ద రెండు కూడా దేవుళ్ళుగా మారిపోయినాయి. హూ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర? ఇంద్రుడిలాగా మారింది ఎవరు? ద డవ్. పావురం కదా. ద డవ్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర. హూ టర్న్డ్ యాజ్ గాడ్ అగ్ని? అగ్నిదేవుడిలాగా మారిపోయింది ఎవరు? ద ఈగల్. గ్రద్ద కదా. ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇన్ అగ్ని. హూ హర్డ్ అబౌట్ ద కింగ్స్ చారిటీ? రాజు యొక్క దాతృత్వం గురించి, అతనికి ఉన్నటువంటి దానగుణం గురించి ఎవరు విన్నారంట? ద గాడ్ ఇంద్ర అండ్ అగ్ని హర్డ్ అబౌట్ ద కింగ్స్ చారిటీ. ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఇద్దరు కూడా ఇతని దాతృత్వం గురించి ఇంతకుముందు విని ఉన్నారంట. హూ వాంట్ టు టెస్ట్ కింగ్ సిబి?
ఎవరు టెస్ట్ చేయాలనుకున్నారు సిబిని? హూ వాంటెడ్ టు టెస్ట్ కింగ్ సిబి? ఎవరు టెస్ట్ చేయాలనుకున్నారు? ద గాడ్ ఇంద్ర అండ్ అగ్ని వాంటెడ్ టు టెస్ట్ కింగ్స్ చారిటీ. రాజుగారి దాతృత్వం గురించి టెస్ట్ చేయాలనుకుంది ఎవరెవరు? ఇంద్రుడు, అగ్నిదేవుడు. డిడ్ దే సాటిస్ఫై? వాళ్ళు సంతృప్తి చెందారా? ఎస్, దే వర్ సాటిస్ఫైడ్. వాళ్ళు అతను చేసినటువంటి పనిని చూసి సంతృప్తి చెందారు. వాట్ డిడ్ దే సే? ఏం చెప్పారు వాళ్ళు చివర్లో? నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్. నీ శరీరాన్ని నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే పొందుతావు. అతను కట్ చేసి ఒక్కొక్కసారి కొంత మాంసాన్ని కట్ చేశాడు కదా, అందుకని మళ్ళీ నువ్వు మామూలుగా వచ్చేస్తావు అని చెప్పారు. హూస్ గ్రేట్నెస్ విల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్? ఎవరి గొప్పతనాన్ని గురించి ముందు ముందు కూడా చెప్పుకుంటారు ఎప్పటికీ అని చెప్పారు? ద కింగ్ సిబీస్. ద కింగ్ సిబీస్ గ్రేట్నెస్ విల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా రాజు కింగ్ సిబి యొక్క గొప్పతనాన్ని గురించి అందరూ మిమ్మల్ని పొగుడుతారు అని చెప్పి ఎవరు చెప్పారు? అగ్నిదేవుడు మరియు ఇంద్రుడు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చిన మాటని జవదాటకూడదు. మాట ఇస్తే మనం దాన్ని ఎంత కష్టమైనప్పటికీ నిలుపుకోవడానికి, చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట.